వెల్కమ్ టు K6. నా పేరు సాగర్. ఇప్పుడు మనం జక్రాంపల్లి మండలంలోని సికింద్రాపూర్ గ్రామంలోని ఆమ్లెట్ విలేజ్ అయినటువంటి బాలనగర్ ఆలియస్ ఒడ్డెర కాలనీలో సమస్యలు తెలుసుకోబోతున్నాం. ఆ కాలనీలో ఒడ్డెర కాలనీలో రాళ్ళు కొట్టి జీవిస్తున్నారు. మరి వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఊరి ప్రోగ్రాంకు వచ్చిన K6 వారికి మొదటగా ధన్యవాదాలు. ఎందుకంటే మా ఊరిలో ఉన్న సమస్యలను పై అధికారులకు తెలియజేసి మా ఊరిని డెవలప్ అయ్యేందుకు వచ్చిన K6 వారికి అందుకే ధన్యవాదాలు చెప్తున్నా. మొదటగా మా ఊరిలో వ్యవసాయదారులు ఉన్నారు కాబట్టి మా ఊరుకు గోదాం చాలా అవసరము. దాంతోపాటు గోదాముతో పాటు అది ఎండబెట్టుకోవడానికి మాకు అసలు ఎక్కడ జాగలేదు. మా రైతులందరూ తీసుకొచ్చి ఒక జాగలో పోసుకొని అంత ఎండ పోసుకొని గోదాములు వేసుకొని దాని ద్వారా FCIకి పంపించుకోవచ్చు. కాబట్టి వాళ్ళు మాకు కొంతనో గొప్పనో గవర్నమెంట్ మన ఎమ్మెల్యే ద్వారా మనకు ఒక అసైన్మెంట్ భూమి కానీ ఎక్కడ కానీ ఇప్పుడు కుడిగుట్ట దగ్గర మేము జాగా సాఫ్ చేసినాము. అదే భూమిని ఇంకా కొద్దిగా భూమి దాన్ని డెవలప్ చేసేసి ఒక 2 ఎకరాల భూమి ఉంటే మాకు మా వ్యవసాయదారుల మందరం పండించుకున్న పంటను తిరుగుల గోడబెట్టి ప్లస్ ఒక గోదాం ఇస్తే ఆ గోదాంలో ఎండిన పంట వేసుకొని దాని ద్వారా FCIకి పంపించవచ్చు. ముఖ్యంగా కరెంట్ ఇస్తామని చంద్రశేఖరరావు సీఎం గారు 6 గంటల కరెంట్ ఇస్తామని దాన్ని కూడా 6 గంటల రెగ్యులర్గా ఇస్తుంది. చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పటివరకు వర్షాలు లేవు. ఆ 6 గంటల కరెంట్ నుంచి 9 గంటల కరెంట్కి పెంచి వర్షం పడే స్థితిలో లేదు. కాబట్టి ముందు ప్లాన్గా ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలా, లేకుంటే రైతులు ఆత్మహత్యకు పాల్పడే అవకాశం ఉంది. నా భర్త చచ్చిపోయి 17 ఏళ్ళే 5-6 మట్లు వచ్చింది 200. ఇప్పుడు వేయించింది వస్తలేవు. మరి ఏం తప్పు ఉన్నది? నా భర్తనైతే లేడు, 17 ఏళ్ళే చనిపోయి వయసులో చనిపోయిండు. ఒక 5 మట్లు వచ్చినాయి, 5 నెలలు 200. ఇప్పుడు 1000 రూపాయలు వేయించింది వస్తలేవు. అందరికి రాగా నాకు బాధ అనిపించదే సార్. సికింద్రాపూర్, బాలనగర్, అలాగే పుప్పలపల్లి, మాదాపూర్ గ్రామాలకు VROగా విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారి మనతో ఉన్నాడు. ఈ ఏరియాలోని సమస్యలు ఎలా పరిష్కరిస్తున్నారో మరి ఆయన దృష్టికి ఎలా వస్తున్నాయో మనం మరి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పరిధిలో సికింద్రాపూర్, పుప్పలపల్లి, మాదాపూర్ గ్రామాలు ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు ఉండే రేషన్ కార్డులు, FSCకి సంబంధించినవి, పెన్షన్లకు సంబంధించిన బీడీ కార్మికులై అవన్నీ రీసెంట్లీ సర్వే కూడా చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఇప్పిస్తున్నాం. ఇంకా ఎవరైనా ఫారిన్ నుండి వచ్చిన వాళ్ళకి కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ, కొత్తగా పిల్లలు పుట్టిన వాళ్ళకి కానీ వాళ్ళందరి ఆధార్లు తీసుకొని FSCలో యాడ్ చేస్తున్నాం. ఇక ఈ ల్యాండ్స్కి సంబంధించిన ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి జూలైలో వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క పహానీ నకళ్ళ కోసం మేము ఆన్లైన్ చేయిస్తూ బ్యాంకుకు వాళ్ళకు పంపే విధంగా రైతులకు మేము లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా దృష్టికి వచ్చినవి మాత్రం ఇంతే. ఒకటి పెన్షన్ల గురించి కానీ, ఆ తర్వాత ఈ రికార్డ్స్కి సంబంధించి జూలైలో కొత్త సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 2015-16 పహానీలు వస్తాయి. అప్పటి నుండి రికార్డులన్నింటినీ అప్డేట్ చేయడానికి మా వంతుగా ప్రయత్నాలు చేస్తాం.
ఇక్కడ ఇన్ఛార్జ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న అధికారి కూడా మనతో ఉన్నాడు. ఇంకా ఆయన కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సికింద్రాపూర్ గ్రామంలో నేను కారోబార్గా విధులు నిర్వహిస్తున్నాను. దాదాపుగా 92 నుంచి ఇక్కడనే పనిచేస్తున్నాను నేను. ఇప్పటి వరకు ప్రజల సహకారంతో, పాలకవర్గం సహకారంతో సక్రమంగా విధులు నిర్వహిస్తూ వాళ్లకు ప్రభుత్వ పథకాలలో అందరికీ సహకరిస్తున్నాను. ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాల ప్రకారము సర్వేలు కానీ ఏదన్నా కానీ బీపీఎల్గా ఓటర్ నమోదు కానీ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను. మరియు గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా పైప్ లైన్ కానీ లీకేజీలు కానీ చెడిపోయినా కానీ తక్షణమే సర్పంచ్ గారి ఆధ్వర్యంలో చర్యలు తీసుకొని వాటిని రిపేర్ చేయిస్తూ ప్రజలకు తాగునీటి వసతి కల్పిస్తున్నాము. అరవై ఏండ్లు ఉన్నాయి. 200 పింఛి మత్తుండే, ఇప్పుడు 1000 రూపాయలు అయింది పింఛి మత్తలేదు. ఏం చేసుకొని తినాలి? మాకు ఏమున్నది? మాకేమి లేదు. నాకు బీడీల పింఛి మీ అక్కడికి వెళ్ళి దిగొచ్చింది 550, అప్పుడు 950 కూర్చున్నాయి వస్తుంది. సికింద్రాపూర్ గ్రామంలో గ్రామ సచివాలయం వద్ద ప్రక్కనే ఉన్నటువంటి ఒక నివాస గృహాల మధ్య ఉన్న ట్రాన్స్ఫార్మర్ విజువల్స్ మనం చూస్తున్నాం. అది తరచూ గాల్పు వడగాలు వచ్చినప్పుడు, దుమానం గాల్పు దుమానం వచ్చినప్పుడు ప్రమాదాలకు గురవుతుందని చెప్పి కాలనివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు పిటిషన్ ఇచ్చినప్పటికీ దీన్ని తొలగిస్తాం లేదని చెప్పేసి వాపోతున్నారు. మరి ఇప్పుడు ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. చెప్పినాము మంచి మంట కొద్ది తీసేయండి, ఇంటి దగ్గర ఉన్నది, ఏదో కట్టుడు పిల్లలు పోతే బాధ అవుతుంది, తీసేయండి అని అన్నా కానీ మేము మూలం పెట్టి తీసేయము, ఏం చేసుకున్నారు చేసుకోపోని అంటాను అని మస్తు సార్లు అన్నారు. చెప్పిన కొద్ది మా పిల్లలు ఉన్నారు, 2-3 సార్లు గాలుపు దుబ్బనం వస్తే మీదికి ఇట్లా దుబ్బ చెట్టు మంట వస్తుంది. మంట రాగానే ఇట్లా అన్నదాకంటే బంద్ చేస్తారు. మరి ఎన్నిసార్లు అది ఏమన్నా కానీ ఒక్కళ్ళన్నా నేను ఏం చేసుకుంటారు చేసుకోపోండి. మా 3 పిల్లలు ఉన్నారు, 4 ఉన్నారు, ఒక్కళ్ళు లేకుంటే ఒక్కళ్ళు 2 ఆడబిడ్డలు ఉన్నారు. జరిగినాయి. గాల్పు దుమ్మాను లేచినప్పుడు ఉరిమినప్పుడు ఇట్లా మిరుగులు పడతాయి. ఒక్కొక్కసారి 2 సార్లు మిరుగులు పడుతుండే పక్క కూరికినాం. మాది నేను మా పిల్లలు సుఖం, 2 పిల్లలు, మేము 5గురం ఉంటాం ఇంట్లో. మాకు కూడా అది ఎట్టి పరిస్థితుల్లో తీసేసి పరిస్థితి ఉన్నది. లేకుంటే మేము అది నిజామాబాద్కు కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు పోతాం మా పిల్లల్ని తీసుకొని, మేము ఆడనే ఉంటాము. दोन वर्षाला आता 2 महिने झालं नवरा मरून गेला. आता हे पोरगं आहे मग आता काय बन ठेवावं, आपलं कसं चालल, काय करल. आमचं महाराष्ट्र हा मात्र आम्ही इकडं वाचायसाठी म्हणून आलो. शेतीबाडी काही नाही. कंकर मिशनीवर 20 साल काम केलो, लेकराचे लग्न केलो. आता इथं ये बालनगरमध्ये एक प्लॉट घेतलो खरेदी काम करून. तर आता नवरा मरून गेला. नवरा मरून गेल्याच्या नंतर काय करावं हे गाडी त्याचीच होती. चला आपण गाडी घरी बसून आम्हाला कोण लावते, कोण आमचं घर. हा इकडं झाले आम्हाला 25 साल झाले.
వర్షం పడితే నీళ్లు మొత్తం గెటర్ నిండా ఇల్లు నిండా నీళ్లు బట్టలు నానిపోతున్నాయి. గట్ట పోసుకున్నాకిట్లే అన్ని పోసుకున్నాకిట్లే దోమలు దగ్గర ఉన్నది. ఓళ్ళు పట్టించుకుంటలేరు సార్. 6 నంబర్లు పట్టించుకుంటలేరు. మొన్న గెలిచిన సార్స్ ఓళ్ళు పట్టించుకుంటలేరు సార్. మొన్నటి వర్షం పెద్ద వర్షంకే గింత నీళ్ళు వచ్చి బియ్యం నానిపోయినాయి, బట్టలు మొత్తుకపోయినాయి. ఆ మోరి కిందికి బాసనలు అన్నీ పోయినాయి. ఏం లేవు. నేను రావడం ఉండని అది ఒక ఇల్లు దర్వాజా కట్టకట్టుకున్నా. ఒక 4 రోజులైనా కానీ బట్టలు ఆ అరిసెం వండుకొని నీకు సుగతాలం లేదు. నాకు గేటాలు రాస్తే నీళ్లు ఫుల్ అవుతున్నాయి. ఇంట్లో నీళ్లు వర్షం వస్తే మొత్తం దావ మిందికెళ్ళి మొత్తం గురుస్తున్నది. నీళ్లు ఫుల్ అవుతున్నాయి. ఇంట్లో నీళ్ళ మొత్తం బియ్యము బట్టలు అన్ని తీసుకుంటారు. అన్ని బయట పెట్టుకొని అవుతున్నది. వర్షం వస్తే వానకాలం ఓళ్ళు పట్టించుకుంటలేరు. సర్పంచ్ పట్టించుకుంటలేరు, ఓళ్ళు పట్టించుకుంటలేరు. మా ఇల్లు మొత్తం ఖరాబ్ అయిపోతున్నది. ఇంట్లో సామాన్ అంతా కూలి పనికి కైకిలు ఉంటే కైకిలు కోతాం, ఏది ఉంటే అది కోతాము. నల్లలు సరిగా నల్లలు లేవు, నీళ్లు లేవు, రోడ్లు లేవు, ఏం లేవు సార్. మాకు గేటర్ల నీళ్లు సుతా మొత్తం ఆగిపోతున్నాయి. మొత్తం ఎక్కడ ఆగిపోతున్నాయి. లేని ఇబ్బంది అవుతుంది సార్. మాకు ఊళ్ళో పోతే ఊళ్ళకి సుతా పట్టించుకుంటలేరు. మాకు ఎక్కడ పట్టించుకుంటలేరు సార్. మాకు నీళ్లు ఫుల్ అవుతున్నాయి. ఇళ్ళల్లో నీళ్లు వర్షం వస్తే పెద్ద వర్షం వస్తే మొత్తం బట్టలన్నీ కొట్టుకుపోతున్నాయి. ఎక్కడ కొట్టుకుపోతున్నాయి. మాకు లేని ఇబ్బంది అవుతుంది సారు. ఇళ్ళ గురించి లేని ఇబ్బంది అవుతున్నది. మొత్తం ఓళ్ళు పట్టించుకుంటలేరు. కార్వార్ దగ్గర పోతే కూడా నాకు పట్టించుకుంటలేరు. అడిగిన నేను మొన్న అడిగితే ఏమంటుండు, తీస్తా చూస్తా ఓటు చేసి చేసేటోడు లేడు, ఓటు తీసేటోడు లేడు. మోరి సాయిలు నువ్వు చేస్తావా, నువ్వు తీస్తా అంటే చెప్పు, అది చెప్పు, ఇది చెప్పు అని మస్తు ఇది చేస్తున్నారు. మన ఆఫీసులో పోతే కూడా మాకు పట్టించుకుంటలేరు. అట్లుండేది సార్. మరి రైతు పని చేసుకుంటాం మేము. కనీసము ఇళ్ళ గురించి అంత గట్టిల గురించి అంత ఏది ఆ రోడ్ల గురించి ఏది సాఫ్ చేస్తలేరు సారు. ఈ మురికి కాలంలో అంత దోమలు అవి గుట్టి జనాలలో అంత అంబులెన్స్లు పిలుచుకొని అంత ఇది చేసుకొని దవాఖానాల్లో వాడు ఇట్లా బాధలు అవుతుంది సార్ మాకు. ఇక ఒక దెబ్బలు తగిలినా మాకు ఏం తగిలినా ఎవరు పట్టించుకుంటలేరు. కాళ్ళకు కళ్ళకు ఏం పట్టించుకుంటలేరు సారు. రాయి కొట్టంగా తగులుతాయి, కంకర కొట్టంగా తగులుతాయి. మేము ఒడ్డరోళ్ళం. ఇక మాకు అవి కొట్టుకొని దాకా మాకు పొట్టకెళ్ళది. ఇక కొట్టుకుంటేనే దెబ్బలు కళ్ళకు వీళ్ళకి పట్టించుకున్నారు. ఇక కాళ్ళు పోయినా మాపే అని ఎంత పోయినా పట్టించుకున్నారు. ఇక దోమలు అవి ఇవి చిన్నగా ఇల్లు బాత్రూంలు అన్నీ కూలిపోయినాయి. ఏం మంచిగా లేవు. మా సర్పంచ్ గట్లున్నాడు.
బాలనగర్ యూపీఎస్ పాఠశాలలో ఉన్న సమస్యలపై మనతో ఉన్న టీచర్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 108 సర్పంచ్ స్ట్రెంత్. ఇది ఇక్కడ 8 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అయితే వాటర్ డ్రైనేజ్ లేకపోవడం వల్ల వర్షం పడ్డప్పుడు కాంపౌండ్ వాళ్ళు కూలిపోయింది. తర్వాత మెయిన్ గేట్ లేకపోవడం వల్ల గేట్ను తవ్వడం వల్ల పిల్లలకు మేము వచ్చి వెళ్ళేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ పూర్తి కానందున మా విద్యార్థులకు విద్యా బోధన జరపడానికి వీలు లేకుండా ఉంది. ఆ 2 రూములు కంప్లీట్గా త్వరలో బిల్డింగ్ కంప్లీట్ చేస్తే సవ్యంగా జరగడానికి అవకాశం ఉంటుంది. బాలనగర్ కాలనీలో ఉన్న సమస్యలపై ఇక్కడ కాలనివాసులు యువకులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మొత్తం నీళ్ళు వచ్చి ఇంట్లో వచ్చి ఆగుతున్నాయి. దానివల్ల ఈ స్కూల్ అవర్ కూడా కూలిపోయింది. వార్డు నెంబర్లోకి చెప్పినాము, మా ఊరు వార్డు నెంబర్లో సర్పంచ్ పిలిచి కూడా కంప్లైంట్ ఇచ్చినాము. ఎవరు కూడా పట్టించుకుంటలేరు. దానివల్ల మాకు బాగా ఇబ్బంది అవుతుంది. వర్షం పడ్డప్పుడల్లా ఎవరు కూడా ఏం పట్టించుకుంటలేరు. మళ్ళీ మాకు వాటర్ కూడా అందుబాటులో లేదు. దాని గురించి కూడా మేము గ్రామ పంచాయతీ కంప్లైంట్ ఇచ్చినాం. ఆయన కూడా వచ్చి ఏం చేస్తలేడు. మాకు ఇవి పరిష్కారం బాగా ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ వాటర్ ట్యాంక్ కూడా కరెక్ట్ లేదు. మాకు దానికి నల్లలు లేవు అందుబాటులో. మాకు ఏ వాటర్ కూడా కరెక్ట్గా ఉండలేదు. మనం ఓట్లేసే ఓట్లు అవసరం కోసమే వచ్చి ఇక్కడ మీకు నల్లలు వేపిస్తాము, సిసి రోడ్లు చేపిస్తాము అన్నడే. కానీ నల్లలు ఇంతవరకు గెలిపించిన తర నుంచి ఇంతవరకు సిసి రోడ్లు లేవు, గెటర్ లేవు, నల్లలు లేవు. ఆ నల్లలు అన్నీ ఇరిపోయినాయి. అందులో పౌడర్ ఏమేసుడు లేదు. సపేలు వచ్చి ఇవి ప్రాబ్లం ఉన్నాయి సార్. మొత్తం ఇవి చేపిస్తామన్నడే. కానీ మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడే మళ్ళీ ఎవరికో పేమెంట్స్లకు డబ్బులు ఇస్తారు, ఇట్లా నానబెట్టేస్తారు, ఓట్లు వేపిస్తారు. మళ్ళీ చేపిస్తామంటారు, సిసి రోడ్ వేస్తామంటారు, ఇంటింటికి నల్ల పెడతామంటారు. అవి ఇవరకు లేవు. అన్నారు కానీ గెలిపించినాం కానీ ఇవరకు వేసింది లేదు, చేసింది లేదు. ప్రమాదాలు జరిగినా కానీ కాళ్ళు కళ్ళకు దెబ్బలు తగినా కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరని వాళ్ళు మనతో చెప్తున్నారు. మరి ఎలా జరుగుతున్నది, దానికి ఎలా స్పందిస్తున్నారు అధికారులని అడిగి తెలుసుకున్నాం. రాళ్ళు చిన్నప్పటి సంది కొడుతున్నాం సార్. మేము చిన్నప్పటి సంది కాలుకే తగులుతున్నది, ఏలికే తగులుతున్నాయి. దవాఖానలోకి పోతే ఏలికే ఏలు అవుతున్నాయి సార్. మా కొవ్వులు పట్టించుకుంటలేరు. ఈ క్యాంపులో గవర్నమెంట్ కూడా పట్టించుకుంటలేరు. కాలు ఇరిగిపోయి ఇప్పుడు 5-6 ఏళ్ళు అవుతున్నది. ఇప్పుడు 3 నెలలు అవుతున్నది. 3 నెలలు అయితే దాన్ని కూడా పట్టించుకుంటలేరు. ఇది మళ్ళీ గవర్నమెంట్కు ఇది సత్తిక్కడ కూడా పోయినా సత్తిక్కడ వచ్చిందని అంటున్నారా, సత్తిక్కడ కూడా ఇస్తలేరు సారు. మళ్ళా ఇండ్లు ఇంతనో అంతనో పిల్లల్ని పెట్టుకొని రైతులు కొట్టుకొని ఇంత ఇండ్లు గూడోలు కట్టుకుంటే ఆ ఇండ్లు కట్టుకుంటే ఇండ్లు కూడా కురుస్తున్నాయి సార్. దానికి కూడా పట్టించుకుంటలేరు. ఆ టెక్స్ కూడా కడుతున్నాం సారు, దానికి కూడా పట్టించుకుంటలేరు.
సారు మాకు 5 నెలల నుంచి నాకు బియ్యం పోస్తలేడు. తల్లి 4గురికి బియ్యం వచ్చేది, బియ్యం పోస్తలేడు. కంట్రోల్ లింగన్న లారాజన్నకి ఇచ్చొచ్చిన సబ్టికెట్లు కాయిదాలు మా మండలంలో జగరంపల్లి మండలంలో ఆడ అప్లికేషన్ చేసి వచ్చిన. మరి బియ్యం ఎందుకు వస్తలేవు మాకు? బిచ్చగాల లెక్క అయిపోయినాం మేము. మా బతుకు బియ్యం కొంటే ఒక్కొక్క బియ్యం కొంటే ఎంత అంటున్నారు? 1000 రూపాయలకు సంచి అంటున్నారు. మా బతుకు తెర ఎట్లా? మా పిల్లలు చిన్నగా ఉన్నారు. 50 కిలోలకు 1000 రూపాయలు అంటున్నారు. మేము ఎట్లా చేసి బతకాలా? మా బాధలు క్షమించాలా? మా అత్తమ్మ కట్టిన గూడు చిన్నగానే ఉన్నది. ఆ గూడులో కూర్చుంటున్నాం కానీ ఆ వర్షం వస్తే తడిసిపోయి కూర్చుంటున్నాము. మాకు సాయం చేస్తారా చెయ్యరా? మీకు ఇంత నమస్కారం చెప్తాను. అప్పటి నుంచి గుడిసెనే ఉంటుంది. అయితే ఇది వరకు ఇండ్లు కట్టిస్తామన్నారు. ఇండ్లు కట్టియలే, ఏం కట్టియలేరు. ఇండ్లు శాంక్షన్ అవుతున్నాయి అమ్మ అని చెప్పిండ్రు. ఇండ్లు కూడా లేదు. అమ్మ నాన్న లేరు, నీకు ఎవ్వరు లేరు, అన్నదే పిల్లగాని పింఛన్ ఇస్తామని అన్నారు. పింఛన్ కూడా లేదు సార్, ఏది లేదు. అసలు ఇండ్లు కట్టిస్తామని అన్నారు. మేము ఇండ్ల గురించి కూడా ఎదురు చూస్తున్నాం. బాత్రూమ్లు కూడా శాంక్షన్ అవుతున్నాయి అన్నారు. బాత్రూమ్లు లేవు, ఏం లేవు. అక్కడ మూలరక ఇంటి దగ్గర పోతేనే మూల రాసన జిడ్డు అంత వాసన వస్తుంది. మాకు భరించలేకపోతున్నాం మా గుడిసెల దగ్గర. మా ఇప్పుడు ఓట్లు వేయకముందు అని చెప్తున్నారు సార్ ఇండ్లు కట్టిస్తామని. ఓట్లు వేసినాక ఇండ్లు లేదు, ఏం లేదు. ఇండ్లు కట్టిస్తాం మేము అడిగినా కానీ కూడా తర్వాత చూద్దాం సార్. తర్వాత ఇప్పుడు ఆయన 4 సంవత్సరాలు ఓటాకు కూడా ఇస్తలేరు. ఓటేద్దామని కుటంగా పొలాలి కను పోతుంది. మళ్ళా రాయి కాలు ఎరుగుతున్నాయి, చేతులు ఎరుగుతున్నాయి. మస్తు ప్రమాదాలు అవుతున్నాయి. లోడింగ్ పని ట్రాక్టర్ బోల్ర వాడి మంది చచ్చిపోతున్నారు. మస్తు ప్రమాణాలు అవుతున్నాయి. మొత్తం నల్లలన్నీ ఆసన గెటిల్లు గందరగోళం అయిపోతుంది. ఏమంతా మొత్తం సచ్చిన వాళ్ళు బతికిన వాళ్ళు కాళ్ళు ఎరిగిపోతున్నాయి, చేతులు ఎరిగిపోతున్నాయి. లోడింగ్ పనికి పోవట్లా ట్రాక్టర్ మీద. ఇల్లు లేదు, ఒక పిల్ల కుంటి పిల్లనే అని పింఛన్ వస్తలేదు. ఎవరు దిక్కులేరు, మాకు ఆదేరు లేదు. అదే లేదు నాయన. నీ కొడుకు కాలు లేదు. ఏం పని చేస్తాడు? బర్రకాడి ఒకటే కాలుతో పోయిందా? ఒకటే కాలుతో కట్టె మీద పోయాడు. కట్టె మీద పింఛన్ వస్తలేదు. ఇప్పుడు ఈ నెలలో వచ్చేది ఉండే పింఛని వీళ్ళు అంతా తెచ్చుకున్నారు. ఎవరు దిక్కులేరు మాకు, ఎవరు ఆదేరు లేరు. 78 ఏళ్ళు అవుతున్నది. గుడిసెల్లి ఉన్నాము, ఇల్లు లేదు. ఇల్లు కట్టియాలి మాకు. గవర్నమెంట్ నుంచి ఇల్లు రావాలి మాకు. ఒక 2 రూములు అన్న కావాలి కాలం.
సారు మేము పొద్దున 6 గంటలకు వెళ్ళిపోతాం, పెళ్ళం మనం ఇంత పని చేయడానికి వెళ్ళిపోతాం, అడవిలో పోతాం, అడవిలో డబ్బాలో నీళ్ళు తీసుకుని పోతాం. ఆ నీళ్ళు ఒక 2 గంటలు తాగే వరకు నీళ్ళు అయిపోతాయి, మాకేం దొరకాయి నీళ్ళు. అదే ధూపం మీద ఇంత కంకర కొట్టితే మాకు ఎంత పడుతున్నాయి? 2 పెళ్ళమ్మని కంటే 220 పడుతున్నాయి సారు. ఆ దాని మీద 3 పిల్లలు ఏం చదవాలా, మేమే ఎట్లా బతకాలా? మాకు ఇట్లా రాస్తలేవు ఏంది? మా అత్త మామున్న నుంచి చేతి బరమలే. మీరు గవర్నమెంట్ నుంచి ఏమన్నా మా ఆడల గురించి తరపున మాకు ఖాతా బుక్కులు అవి జిరాక్సులు ఇవి అని మమ్మల్ని మస్తు బాధించారు. దాని తరపున మాకేమన్నా చేస్తే మీకు 10 చేతుల దండం నమస్కారం చేస్తాం. ప్రస్తుతం మనం చూసిన విజయాలు చూస్తే ఈ బాలనగర్ కాలనీలో వాళ్ళు ఎలా కష్టపడుతున్నారో మనకు కనిపిస్తుంది. గత కొంతకాలం కంటే వారు పుట్టిన నుండి ఇదే రైతు కొడుకుని బతకడమే. గుట్టల నుండి రాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఒక దగ్గర పోసి వాటిని భార్యాభర్త ఇద్దరు కలిసి కొడితే ఒక రోజుకు 100-220 రూపాయల కూలి పడుతుందని చెప్పేసి వాళ్ళు మనకు తెలియజేస్తున్నారు. మరి వీరికి కార్మిక చట్టాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా వీరికి ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందట్లేదని చెప్పేసి వాపోతున్నారు. ఈ కార్మికుల శాఖ నుండి వీరికి ప్రత్యేక వృత్తిని కల్పించాలని వారు మనతో కోరుతున్నారు. ఇవన్నీ బొక్కలని తెల్లగా అవుతున్నాయి కానీ మాకేం ఫాయిదా లేదు. చిన్నప్పటి నుంచి కొట్టినా ఇదే ఉంది, ఇప్పుడు కొట్టినా ఇదే ఉంది. ముసలైనాక మాకేమన్నా ఉదయం లేదు, మాకేమన్నా పెన్షన్ లక్షడు లేదు, మాకేమన్నా అక్కడ ఆదాయం దొరకదు లేదు. ఎంత చేసినా గింతే, రూపాయి కాయకి పొట్టకు బట్టకి. గవర్నమెంట్లోకి వస్తే మాకు దయచేసి ఏమైనా చేయగలరు. వీలైతే లేదు, మాకు రెక్కలు లేవు. ఇప్పుడు ఏంటంటే మాకు ఇప్పుడు గుడిసెలు ఉన్నాయి, అక్కడ వెళ్ళి వాటర్ కూడా మాకు చక్కగా ఇస్తలేరు. మాకు సర్పంచ్ కూడా వచ్చి ఇక్కడ ఇండ్లలో వచ్చి ఏం చెప్తలేడు. ఇక్కడ వచ్చి ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు, మరి గరీబులు ఉన్నారు, సరీవులు ఉన్నారు. ఇక్కడ మరి ఇండ్లు కట్టిస్తామని కూడా వాళ్ళు ఏం చెప్తలేరు. మాకు మీరన్నా ఆలోచన చేసి మీరన్నా మాకు ఏదైనా సాయం చేస్తారు. మేము కూడా మస్తు చిన్నప్పటి నుంచి బర్మలు వేసి అన్ని కూలిపాని ఉసుకకు పోయి ఎండలో సస్తున్నాం. ఇప్పుడు సావంగా కూడా ఉసుకకు పోయి కూడా సస్తున్నారు. మీరు దయగలిచి మీరు ఏమన్నా మాకు చేయగలుగుంటే మీరు మాకు చెయ్యాలి. మీరు సారీ స్థలం మాది కాదు, వేరే వాళ్ళది. వేరే వాళ్ళ దాంట్లో కిరాయితూనే ఉన్నాం మేము. ఇప్పటి నుంచి కాదు, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మాకు స్థలం లేదు, మాకు గుడిసెలే ఉన్నాయి, మాకు వేరే స్థలంలో వేసుకున్నాడు ఉన్నది. మేము కూలీ చేసుకొని కంకర కొట్టుకొని బతుకుతున్నాం. నాకు 2 పిల్లలు, మా అమ్మని నడుపుకున్నాడు. మాకు అన్నదమ్ములు లేరు, నాకు వాళ్ళు లేరు. నేను ఒక్కదాని 4 నడుపుడు, నేను ఒక్కదాని 5గురం. నేను ఒక్కదాని కూలి చేసి నడుపుతున్నా. రాళ్ళు కొట్టి అది కొట్టి కూలి పని చేసి నడుపుడు ఉన్నది. ఇప్పుడు వాళ్ళు మా స్థలంలోకి వెళ్ళి గుడిసె తీసేయమంటున్నారు. ఎక్కడ తీసుకోవాలా? మీరు ఎట్లా చేసినా మీ దయనే సార్. మరి ఇట్లా మాట్లాడాలని చూస్తే మీకు పుణ్యం అవుతుంది కదా. ఎట్లా చేసినా మీ దయనే. ఇక మరి మా గురించి అయితే కొంచెం అన్న అర్థం చేసుకుంటారు. ఇక సికింద్రాపూర్ బాలనగర్ గ్రామాలకు ఆమ్లెట్ విలేజ్కి మరియు గ్రామానికి ఉప సర్పంచ్గా ఉన్నట్టు జగదీష్ గారు మనతో ఉన్నారు. ఈ గ్రామం యొక్క సమస్యలపై ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సికింద్రాపూర్ గ్రామ ఉప సర్పంచ్ జగదీష్గా మా గ్రామంలోని ప్రధానంగా మా జనాలకు నీటి వసతి కొరకు ఇబ్బందిగా ఉన్నాయి. దాన్ని మేము దాదాపుగా ఇప్పుడు 3 బోర్లు వేసి
3 జెట్ పంపులు తీసుకొచ్చి దాని కొరత సగానికంటే ఎక్కువ తీర్చినాము. అయితే మన కేసీఆర్ గారు ప్రవేశపెడుతున్న వాటర్ గేట్ పథకం కింద ఎంత తొందరగా అమలై అంత తొందరగా మంచినీళ్ళు మనకు అందుతే మన గ్రామ ప్రజలందరికీ నీటి వసతి అనేది తీరిపోతుందని మరోసారి గ్రామ ప్రజల నుంచి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మనతో ఈ గ్రామానికి గతంలో మాజీ సర్పంచ్గా కూడా కొనసాగినటువంటి యొక్క కుంచల రాజు గారు ప్రస్తుతం వారు ఈ గ్రామంకు సికింద్రాపూర్ గ్రామానికి మరియు బాలనగర్కి ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. వారు స్థానిక ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే గారికి ప్రధాన అనుచరుగా కూడా కొనసాగుతున్నారు. మరి ఈరోజు బాలనగర్లో చూసినట్లయితే చాలా మట్టుకు అది వెనుకబడిపోయింది. చాలా ఇంకా నివాస గృహాలు లేకుండా పెన్షన్ల విషయంలోనైతేంది, డ్రైనేజ్ విషయంలోనైతేంది, రోడ్ల విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్న కాలం వారు. ఆ సమస్యలపై మరి వీరు ఉన్న పీరియడ్ 4 సంవత్సరాల పీరియడ్లో ఎలా స్పందిస్తారు, వాటిని ఎలా తీరుస్తారు అని మనం వారికి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సికింద్రాపూర్ గ్రామం మా ఊరు ప్రోగ్రాంకు మా గ్రామ ఆమ్లెట్ బాలనగర్ సమస్యల మీద మీరు వచ్చినందుకు ముఖ్యంగా మీ K6 వారికి మా సికింద్రాపూర్ గ్రామం తరపున బాలనగర్ తరపున అభినందన తెలియజేస్తూ ఉన్నాం. మా బాలనగర్ సమస్యలు చాలా ఉన్నవి. అక్కడ నీటి కొరత, పింఛన్ల విషయము, అక్కడ ఒక కమ్యూనిటీలు సమస్యలు చాలా ఉన్నవి. అటు సమస్యల మీద అప్పుడు గత ఎలక్షన్లో కూడా మా ప్రథమ పౌరులు సర్పంచ్గా లక్ష్మీనారాయణ గారు, మా వార్డు సభ్యులు, మరి మా ఉప సర్పంచ్, మా గ్రామస్తులు, మా గ్రామ పెద్దలు, బాలనగర్ పెద్ద మనుషులు అందరూ కూడా మా అందరికీ మా మీద నమ్మకంతో పట్టణం కట్టడం జరిగింది. ఎమ్మెల్యే బాజిరెడ్డి గారి ద్వారా కమిటీలు కూడా మేము అక్కడ మంజూరు చేయించడం జరిగింది. ఈ త్వరలోనే ఎమ్మెల్యే గారితో మేము శంకుస్థాపన కూడా చేయిస్తాం. ఇంకా ముఖ్యంగా నీటి సమస్య, అక్కడ 3 బోర్లు ఉన్నవి, ఒక బోరు నడుస్తలేదు. ముఖ్యంగా మేము వేసవి దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ సికింద్రాపూర్ గ్రామంలో బాలనగర్లో కూడా ఇప్పుడు మళ్ళీ అక్కడ 2 బోర్లు వేయించడం జరిగింది. ఇంకా 30% సమస్య అక్కడ నీటి సమస్య ఉంటే కూడా ఈ 1 ఇయర్లో కూడా అక్కడ బోరు కానీ మోటార్ కానీ నీటి ఎద్దలు లేకుండా చేస్తామని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఒక 150 మందికి 1000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. ఇంకా 30 మంది మిగిలిపోయిన వారు కూడా వాళ్ళకు కూడా తప్పకుండా మా ఎమ్మెల్యే గారి సహకారంతో, బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యే గారి సహకారంతో, కేసీఆర్ గారి సహకారంతో కూడా అవి కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తామని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఆ ఇండ్లు లేని వారు, గుడిసె ఉన్న వారికి, ఎందుకంటే మనం ముఖ్యంగా కేసీఆర్ గారి కళ నెరవేరాలంటే గుడిసె ఉన్న వారందరికీ ఇండ్లు పట్టాలు ఇచ్చి కట్టిస్తా అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఒక్క మనిషికి 3.5 లక్షల చొప్పున, అది కూడా ఇక్కడ సికింద్రాపూర్ గ్రామం బాలనగర్లో కూడా గుడిసె ఉన్న వారి అందరికీ కూడా బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యే గారి ద్వారా అది కూడా మేము ఇండ్లు పట్టాలు ఇచ్చి ఇండ్లు కూడా కట్టించే ఏర్పాటు చేస్తామని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఈ 2 గ్రామాలకు సర్పంచ్గా కొనసాగుతున్నటువంటి సోదరిమణి మనతో ఉన్నారు. ఈ గ్రామం పట్ల ప్రథమ పౌరాలు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వాళ్ళ అభివృద్ధి పట్ల ఆమెను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇండ్లు లేని వాళ్ళు బాగున్నారు, అన్ని గుడిసెలే ఉన్నాయి. వాళ్ళకు మాత్రము ఎమ్మెల్యే గారు ఎట్లన్నా వేసి వాళ్ళ ప్రయత్నం చేయాలి. వచ్చి మమ్మల్ని అడుగుతుండ్రు, నీళ్ళు లేక కొంచెం ఇబ్బంది ఉన్నది.
పింఛన్లు సుగా అందరికీ ఇప్పించే ప్రయత్నం చేస్తాం. మరి ఇందాక మనం చూసాం సికింద్రాపూర్ బాలనగర్ యొక్క పరిస్థితి. జాతీయ రహదారికి ప్రక్కనే ఆనుకొని ఉన్నప్పటికీ కూడా వారికి రెక్కాడితేనే కానీ కడుపు లేని పరిస్థితుల్లో ఇంకా జీవిస్తున్నారు. అలాగే వాళ్ళు చేస్తున్న పనిలో కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాళ్ళు చేతులు కూడా పోగొట్టుకుని చాలామంది దుర్భరమైన జీవితం జీవిస్తున్నారు. ఈ రోజున ఇప్పటికి కూడా ఈ కంప్యూటర్ ఉన్నటువంటి కాలంలో కూడా వారు గుడిసెలో జీవిస్తున్నారంటే చాలా మనకు వాళ్ళ పరిస్థితిని చూస్తే అర్థమైపోతుంది. మరి వారి సమస్యల మీద మనతో గ్రామ ఎంపీటీసీ సర్పంచ్ నాయకులు కూడా స్పందించి మాట్లాడడం జరిగింది. వారి సమస్యలు మరి ఎంతవరకు వారు పూర్తి చేస్తారో మరి మరో విషయంలో మళ్ళీ కలుసుకుని చూద్దాం. అంతవరకు దానికి తోడుగా మన K6 కూడా వారి జీవితాల కొరకై మనం కూడా ముందరకు వేద్దాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి. K6 కెమెరామెన్ అంజిరెడ్డితో సాగర్, జక్రాన్పల్లి, సికింద్రాపూర్.